పార్టీ ఎమ్మెల్యే రోజాను అన్యాయంగా సస్పెండ్ చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రూల్స్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో టీడీపీకి స్పీకర్ కుమ్ము కాస్తున్నారని విమర్శించారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అసెంబ్లీలోకి రోజాను అనుమతించకపోవడంపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేసిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆయన ప్రశ్నించారు. మనం అందరం కూడా చూసాం. నిజంగానే అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేమా అన్న అనుమానాలు కూడా ఇవాళ కలిగాయి. అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాసనసభను ఏ రకంగా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పెడదోవలు పట్టిస్తా ఉన్నారనేది మనం అంతా కూడా చూసాం. శాసనసభలో స్పీకర్గా ఉన్న వ్యక్తి రూల్స్కు వ్యతిరేకంగా ఏ మాదిరిగా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నాడు అనేది చూసాం. రోజమ్మ విషయంలో రూల్స్ పర్మిట్ చేయకపోయినా కూడా అన్యాయంగా రోజమ్మను సస్పెండ్ చేయడం మనం అంతా కూడా చూసాం. రూల్ 342 ప్రకారం సస్పెండ్ చేశాము అని చెప్పుకుంటా ఉన్న వీళ్ళు ఆ రూలు అన్యాయము. ఆ రూల్లో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైతే ఉన్నాయో ఆ సమావేశాలు అన్ని రోజులు మాత్రమే సస్పెండ్ చేయగలుగుతారు. అంతకన్నా ఎక్కువ సస్పెండ్ చేసే అధికారం స్పీకర్గా ఎవరికీ లేదు అని చెప్పి రూల్స్ వెరీ క్లియర్గా చెప్పినా కూడా సంవత్సరం పాటు రోజమ్మను సస్పెండ్ చేయడం మనం అంతా చూసాం. మొన్న కూడా చూసాం ఏ రకంగా ఏ రకంగా 8 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రజాస్వామ్యంలో ఉండి ఆ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి ఆ ఎమ్మెల్యేలు చివరకు డిస్క్వాలిఫై కాకుండా కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు ఇద్దరు కలిసి ఏ రకంగా ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారో కూడా మనం అంతా చూసాం. ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫికేషన్ కాకుండా కాపాడేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా స్పీకర్ గారు ఆ రోజు రూల్ 71 అన్నది ఏకంగా రూలే సస్పెండ్ చేసి కాన్స్టిట్యూషన్ ప్రకారము అది మన హక్కు. కాన్స్టిట్యూషన్కు లోబడే అసెంబ్లీలో రూల్స్ అన్నవి ఫ్రేమ్ చేయాలి. అటువంటిది కాన్స్టిట్యూషన్స్ను అధిగమించి 179C రిమూవల్ ఆఫ్ స్పీకర్కి సంబంధించిన రూల్ పొజిషన్ చెప్తుంది. దాంట్లో వెరీ క్లియర్గా 14 రోజుల పాటు 14 రోజుల తర్వాతనే చేయాలి, 14 రోజుల తర్వాతనే మోషన్ యాక్సెప్ట్ చేయాలి, విప్పు జారీ చేసేదానికి సమయం ఇవ్వాలి అని చెప్పి వెరీ క్లియర్గా చెప్తా ఉన్నా. కేవలం ఆ ఎమ్మెల్యేలకు కోర్టుల్లో వెసులుబాటు కల్పించేందుకు మాకు విప్పు టయానికి అందలేదు అని చెప్పి వెసులుబాటు ఆ ఎమ్మెల్యేలకు కలిగించేందుకు ఏకంగా స్పీకర్ 14 రోజుల తర్వాత పెట్టవలసిన అంశాన్ని అదే రోజే తీసుకొచ్చేసి ఏకంగా రూల్ 71 సస్పెండ్ చేసి అసెంబ్లీని జరిగించిన కార్యక్రమం మనం అంతా కూడా చూసాం.